ఎన్నికల సమయంలో రైతు బంధుపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు అన్నీ ఇన్ని కావు. కేసీఆర్ 10,000 మాత్రమే వచ్చాక 15,000 ఇస్తామని గప్పాలు కొట్టాడు. 2 పంటలకే ఎలా ఇస్తారు? మేమొచ్చాక 3 పంటలకు ఇస్తామని ప్రగల్భాలు పలికాడు. తీరా సాయం పథకానికి భరోసా లేకుండా పోయింది. అసలు వస్తుందో రాదో కూడా తెలియని సందిగ్ధత నెలకొంది. ఎన్నికలు వస్తేనే రైతు భరోసా గుర్తొస్తుందని, ఎలక్షన్లు అయిపోగానే దాని ఊసే ఎత్తడం లేదని రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్నది. సెప్టెంబర్ మాసంలో వేయాల్సిన డబ్బులు ఫిబ్రవరి వచ్చినా వేయలేదని అన్నదాతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లవుతున్నా 2 సార్లు మాత్రమే రైతు భరోసా నిధులు విడుదల చేయడంతో ఈ గందరగోళం ఏర్పడింది. ప్రస్తుత యాసంగికి సంబంధించి నార్లు పోసే సమయానికి రావాల్సిన పైసలు నాట్లు వేసి నెలలు గడుస్తున్నా రాకపోవడంతో అసహనం వెల్లువెత్తుతున్నది. కేసీఆర్ హయాంలో టంచన్గా వచ్చిన పెట్టుబడి సాయాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఎగవేస్తుండటంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటలు వేసేందుకు మళ్లీ అప్పులు చేసే పాత రోజులు వచ్చాయని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ఎక్కువ ఇవ్వకున్నా కేసీఆర్ ఇచ్చిన 10,000 ఇస్తే బాగుండేదని, అసలుకే మోసం చేయడమేంటని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి సాయం ఇవ్వకుండా అవసరమైన యూరియా సరఫరా చేయకుండా ప్రభుత్వం అరిగోస పెడుతున్నదని రైతులు మండిపడుతున్నారు. గత గవర్నమెంట్ కు ఈ చాలా వ్యత్యాసం ఉన్నది. గత గవర్నమెంట్ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతు పక్షపాతిగా రైతులను పట్టించుకున్న కాలంలో కూడా రైతులకు ఒక విలువ తెచ్చి రైతు బంధు పెట్టిండు. ప్రతి ఊర్లో ఇట్లా ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపితే యూరియా బస్తా ఇంటికి వచ్చేది. ఈ రైతులకు అమ్ముకోనికి ఊర్లలోనే కళ్ళాలు ఏర్పాటు చేసిండు. రైతు పక్షపాతి అని కేసీఆర్ని ఓడగొట్టినందుకు రైతులందరము ఇవాళ యావత్ తెలంగాణ బాధపడుతున్నారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని తెచ్చుకున్నందుకు ఎందుకు వచ్చింది అనే ఎప్పుడు ఎలక్షన్ వస్తే ఓటు డబ్బులు వేద్దామన్నంత ఆవేశంలో ఉన్నారు రైతులు. ఈ రేవంత్ రెడ్డి పరిపాలనలో రైతులను నట్టేయటం వస్తుంది. వివక్షతో చూస్తుండంటే మరీ ఘోరము, మరీ దారుణంగా చూస్తుండు. ఎప్పుడైతే ఎలక్షన్ వస్తుందో అప్పుడే రైతు బంధు అంటాడు. రైతు భరోసా కోసం నిజామాబాద్ జిల్లాలో లక్షలాది మంది రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 5.5 లక్షల మంది రైతులకు 475 కోట్ల సాయం అందాల్సి ఉంది. ఇప్పటికే జిల్లాలో నాట్లు పూర్తయ్యాయి. విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లు కోసం రైతులు అప్పులు చేశారు. ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేస్తుందన్న నమ్మకంతో ఆశగా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 4 పంటలు పూర్తి కాగా ప్రస్తుతం 5వది నడుస్తున్నది. కానీ ఇప్పటి వరకు ఇచ్చింది 2 సార్లు మాత్రమే. గత వానాకాలం సీజన్లో పెట్టుబడి సాయం అందించడానికి గ్రామ పంచాయతీ ఎన్నికలే కారణమంటున్నారు రైతులు. ఇప్పుడు గ్రామాల్లో ఏ ఎన్నికలు లేకపోవడంతోనే ఆలస్యం చేస్తున్నారని, మళ్లీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయానికి ప్రభుత్వానికి రైతు బంధు గుర్తొస్తుందని ఎద్దేవా చేశారు. గత గవర్నమెంట్ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రైతు బంధు అనేటువంటి స్కీమ్ తీసిండు. దానివల్ల రైతులకు చాలా బెనిఫిట్స్ అయినాయి. ప్రతి పంట వేసే సమయంలో రైతు బంధు వస్తుండే. ఆ పైసలతోటి దున్నడం కానీ, నాటు వేయడం కానీ, విత్తనాలు పెట్టడం కానీ, పంట నాటడం కానీ ఇటువంటి కార్యక్రమాలకు చాలా లాభకరంగా ఉండే. మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అట్టి పైసలను ఆపేయడం జరిగింది. మరి ఈయనకు ఇప్పటి వరకు కూడా ఇంకా సిగ్గు వస్తలేదు. ఈయనకు సిగ్గు శరం రావాలి. అప్పుడు మాట్లాడిన మాటలేంటి, 6 గ్యారంటీలు ఏంటి, దాంట్లో ఒక్క గ్యారంటీ కూడా అమలు అవుతలేదు. మరి రైతులను ఇబ్బంది పెడుతుండు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంధు ఇస్తారా, లేక ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామంటూ కాలం గడిపేస్తారా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినట్లుగా ప్రతి సీజన్లో రైతు బంధు ఇస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని రైతులు అంటున్నారు. విత్తనాలు, ఎరువుల కొనుగోలుతో పాటు కూలీ ఖర్చుల కోసం జూన్, సెప్టెంబర్ మాసాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం టంచన్గా రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేసిందని గుర్తు చేసుకుంటున్నారు. కానీ రేవంత్ సర్కార్ మాత్రం ఎక్కువ ఇచ్చుడేమో కానీ అసలుకే ఎసరు పెట్టిందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పంటల సాగుకు అవసరమైన పెట్టుబడి కోసం రైతులు అప్పుల పాలవుతున్నారని గుర్తించిన బీఆర్ఎస్ సర్కార్ అప్పులు చేసే పరిస్థితి రావొద్దని ప్రతిష్టాత్మక రైతు బంధు పథకానికి 2018లో శ్రీకారం చుట్టింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలైన ఈ పథకాన్ని రేవంత్ సర్కార్ నీరుగారుస్తుందని రైతులు కన్నెర్ర చేస్తున్నారు.